నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల సంబంధించిన పోలింగ్ కూడా ముగిసింది. ప్రధాన పార్టీల మధ్య ఈసారి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. ఓ స్థాయి దాటి భాష కూడా ఈసారి ప్రయోగించబడింది. సరే, బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు అయితే మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటలలోపు కేంద్రాల్లో ఆల్రెడీ అక్కడ ఉన్న వారికి అయితే మాత్రం ఇక అదనంగా ఓటింగ్ వేసే వరకు అయితే మాత్రం ఎన్నికల సంబంధించిన అధికారులు అయితే మాత్రం వారికి అవకాశం కూడా కల్పించారు. దీంతో ఇక శుక్రవారం రాబోతున్న ఫలితాలపైనే ఇటు అభ్యర్థులు, అలాగే రాజకీయ పార్టీలు, ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓటర్ల తీరు ఎలా ఉండబోతుంది? అధికార పార్టీకి అనుకూలంగా ఉండబోతుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలైన ఇటు బీజేపీ, బీఆర్ఎస్కు ఏ మేరకు వాళ్ళు విజయం సాధించబోతున్నారు, ఎంత సత్తా చాటబోతున్నారు, స్వతంత్రులు ఈసారి వాళ్ళ సత్తా ఎట్లా చూపించబోతున్నారు, ఎంఐఎం ప్రభావం ఎంత అనే దానిపైన కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రూరల్ ఓటింగ్తో పోల్చుకుంటే మాత్రం మున్సిపల్ విషయాల్లో మాత్రం ఎక్కువగా దాదాపు అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. అర్బన్ పరిస్థితులకు తగ్గట్టు కూడా ఇక్కడ ఓటింగ్ సరళి కూడా చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఇటు బీజేపీకి అలాగే ఎంఐఎం కూడా ఇక్కడ రూరల్తో పోలిస్తే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సంబంధించిన అక్కడ కమ్యూనిటీని బట్టి, అక్కడ ఓటర్ల తీరుని బట్టి, ఆయా ప్రాంతాల్లో అక్కడున్న సందర్భాలను బట్టి కూడా ఇక్కడ పార్టీ అభ్యర్థులు అలాగే పార్టీలను బట్టి కూడా ఓటింగ్ సార్లు కూడా మారిపోతుంది. ఎన్నికల తీరు కనుక చూస్తే మాత్రం పలు ప్రాంతాల్లో మాత్రం చాలా ఘర్షణ వాతావరణం కనిపించింది. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో 2-3 చోట్ల మాత్రం ఘర్షణ కనిపించింది. ఒకరి ప్లేస్లో మరో ఓటేయడము, అలాగే ఫేక్ ఓటింగ్ వేసే ప్రయత్నం చేయడము, అలాగే ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాత్రం నిజంగా అక్కడ ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు కూడా ప్రలోభ పెడుతుంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న ప్రయత్నాలు ఇటు బీజేపీ వాళ్ళు కూడా అడ్డుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఇతర పార్టీలు ప్రత్యర్థులు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. స్వతంత్రులు అయితే మాత్రం ఈసారి ప్రధానంగా ఎవరైతే పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డారో ఈసారి వివిధ పార్టీల నుండి, కాంగ్రెస్ నుండి, బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి కూడా టికెట్ ఆశించి భంగపడ్డ వారైతే మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. కొందరైతే వేరే పార్టీ నుండి టికెట్ కూడా రావడంతో ఆ పార్టీ నుండి కూడా పోటీ చేశారు. దీంతో మొత్తానికైతే మాత్రం ఓట్లు చీలిక గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. గెలిచే అవకాశాలను అలాగే వ్యతిరేక ఓటును ఎవరు చీల్స్తారు అనే భయం అయితే మాత్రం చాలా మందిలో కూడా కనిపించింది. అధికార పార్టీకి ఎలాగూ మున్సిపల్ ఎన్నికల విషయంలో కానీ, రూరల్ ఎన్నికల విషయంలో కానీ ఎడ్జ్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల సరళిగా చూస్తే మాత్రం అధికార పార్టీదే పైచేయి ఉంటుంది. ఈసారి కూడా కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. తాజాగా కూడా పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఇక సర్వే వివరాలను కూడా ఇచ్చింది. ఆ సర్వే వివరాలను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీదే హవా అన్నట్టుగా ఆ మున్సిపాలిటీల వారిగా, కార్పొరేషన్ల వారిగా మొత్తం ఫలితాలను బట్టి చూస్తే మాత్రం ఎడ్జి ఎక్కువగా ఇచ్చింది. అలా మొత్తానికైతే మాత్రం ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే నిల్సన్ సర్వే పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకుంటుంది. బీఆర్ఎస్కే ఎక్కువగా ఈసారి ఓట్ బ్యాంక్ నమోదైంది, సీట్లు కూడా నమోదైనాయి, బీఆర్ఎస్ సత్తా చాటబోతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే మాత్రం ఈసారి బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించబోతుంది, కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా వాళ్ళ మీడియాలో, వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ విషయానికి వస్తే మాత్రం 2 కార్పొరేషన్లపైన మాత్రం ప్రధానంగా ఆధారపడింది, ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి కరీంనగర్ కార్పొరేషన్, మరొకటి నిజామాబాద్ కార్పొరేషన్. ఆ తర్వాత 2-3 కార్పొరేషన్లపైన దృష్టి పెట్టినప్పటికీ ఈ రెండు కార్పొరేషన్ల మాత్రం ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందన్న భరోసా అయితే మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో, నేతల్లో కూడా కనిపించింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయంలో కూడా అంచనా కూడా వచ్చారు. ఎందుకంటే అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ విషయంలో ఈసారి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అలాగే ఎంపీ అరవింద్ ధర్మపురి అయితే మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్ పై ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూడా అన్ని రకాల వ్యూహాలు కూడా అవలంబించారు.
ఇక మెదక్ నుండి రఘునందన్ రావు అయితేంది, అలాగే మహబూబ్నగర్ నుండి అయితే మాత్రం అక్కడ ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆదిలాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా చూడాలి ఓటర్ల నాడు అనేది మాత్రం ఎట్లా ఉంటుంది, మరి ఏ రకంగా మరి అక్కడ ఎవరికి పట్టం కడతారనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ ఈసారి గతంతో పోలిస్తే ఎక్కువగా ఓటు బ్యాంక్ నమోదు చేసుకోబోతుంది, అలాగే ఎక్కువ సీట్లు కూడా సాధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ సిట్టింగ్ గతంలో మాత్రం దాదాపు మెజారిటీ స్థానాలను కూడా బీఆర్ఎస్ఏ మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకుంది. ఈసారి ప్రతిపక్ష హోదాలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రభావం ఎంత, బీఆర్ఎస్ ఓట్లు వాళ్ళకు పడతాయా లేకపోతే బీఆర్ఎస్ ఓటు అనేది బీజేపీకి షిఫ్ట్ అవుతుందా అనేది ప్రచారం కూడా ఉంది. మరి చూడాలి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 17 పార్లమెంట్ స్థానాలు జరిగిన ఎన్నికల్లో 0కు పడిపోయింది. 8 స్థానాల్లో బీజేపీ గెలిచిందంటే ఆ ఓటింగ్ అంతా కూడా అటు వెళ్ళిందని కూడా చాలామంది కూడా మాట్లాడుకున్నారు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది, మరి బీఆర్ఎస్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రచారం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈసారి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేమైతే మాత్రం సత్తా చాడబోతున్నాం, ఓటు బ్యాంకు పైన మా ఓటు బ్యాంకు మాకుంది, మెజార్టీ మేమే ఎక్కువగా, ప్రజలు మా వైపే ఉన్నారని కూడా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తీరుపైన అందరూ కూడా చూస్తున్నారు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే మాత్రం ఈసారి ఎంఐఎం పైనే అందరి దృష్టి కూడా ఉన్నది. మజ్లిస్ పార్టీ ఎంతవరకు దూసుకొస్తుంది, ఎంతవరకు మేలు చేస్తుంది అనేదే ఇప్పుడు చాలా ప్రభావం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓవైసీ ఎంఐఎం పార్టీ అధినేత అయితే మాత్రం ఇటు హైదరాబాద్ దాటి ఈసారి అయితే మాత్రం ఎక్కువగా ప్రాంతాల్లో కూడా ప్రచారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చాలా సీరియస్గా తీసుకొని ఈసారి మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఎంఐఎం ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది, అలాగే ఎంఐఎం కారణంగా బీజేపీకి ఎంత లబ్ధి జరగబోతుంది అనేది అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. చూడాలి, మరి ఎంఐఎం పాత్ర ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఎన్ని గెలవబోతున్నారు, ఎందరి గెలుపు అవకాశాలను దెబ్బకొట్టబోతున్నారు అనేది భయం అయితే మాత్రం అధికార పార్టీలో, ఇటు బీజేపీలో, అలాగే ఇటు బీఆర్ఎస్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఈ 3 పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారైతే మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారు. వీళ్ళు ఎవరి విజయ అవకాశాలు దెబ్బతీస్తారనే ఒక ఆందోళన మాత్రం ఆయా పార్టీ అభ్యర్థులు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అన్ని పార్టీలకు సంబంధించిన కమిటీలు వేశారు, అన్ని పార్టీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు వచ్చారు, పెద్ద పెద్ద నేతలు వచ్చి కూడా ప్రచారం చేసిన ఈ సందర్భంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖు జరగబోతున్న ఈ ఎన్నికల ఫలితాల పట్ల మాత్రం ఇటు ఎదురు చూసే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఓటర్ల నాడి, ఓటర్ల యొక్క తీర్పు అనేది మాత్రం ఆ బాక్సుల్లో, బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం పదిలంగా ఉంది. ఆ ఫలితాలు అయితే మాత్రం ఇక 13వ తారీఖున మొత్తానికి ఫలితాలు అయితే మాత్రం మధ్యాహ్నానికి అయితే మాత్రం ఒక ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు సాయంత్రం లోపు ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఫలితాలు, కానీ మధ్యాహ్నం వరకు మెజార్టీ స్థానాలు ఏ పార్టీ వైపు ఉన్నాయి, ఎటువైపు ఓటర్లు ఈసారి మొగ్గు చూపుతున్నారనేది మాత్రం ఒక స్పష్టత రాబోతుంది. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం అవి గుర్తుతో సంబంధం లేని ఎన్నికల కారణంగా దానికంటే ఈసారి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే రాజకీయ పార్టీల గుర్తుతో జరిగే ఈ ఎన్నికలు కావడంతో అందరూ కూడా ఇక అందరూ కూడా ఒక పార్టీలకు సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు, అధికార పార్టీకి పనితీరు పట్ల మరి ప్రజలు ఎట్లా ఉన్నారనే ఒక ఆలోచన కూడా దీన్ని రెఫరెండంగా తీసుకున్నప్పటికీ కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్షాల పార్టీ విషయానికి వస్తే మాత్రం ప్రతిపక్షాల విషయంలో మాత్రం ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏ రకంగా ఓటింగ్ సరళి నమోదైంది అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తానికైతే మాత్రం ప్రధాన పార్టీల మధ్య, దాంతోపాటు స్వతంత్రులు అలాగే మజ్లిస్ పార్టీ కూడా ఈసారి సీరియస్గా ఈ మున్సిపల్ ఎన్నికల్ని తీసుకుంది. మొత్తానికైతే మాత్రం బుధవారం రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలకైతే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇటు ఘర్షణ వాతావరణం కనిపించింది. అలాగే పోలీసుల మధ్య, నాయకుల మధ్య మాత్రం మాటల యొక్క ఆరోపణలు కనిపించాయి. ఒకరిపై ఒకరు కూడా మాట్లాడడం, ప్రధానంగా రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితేంది, అలాగే అరవింద్ ధర్మపూర్ అయితేంది, పోలీసులతో కూడా వాగ్వాదం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కూడా అదుపు తప్పే సందర్భంలో పోలీసులు కట్టడి చేసే సందర్భాలు కూడా కనిపించాయి. ఏదేమైనప్పటికీ ఇక మున్సిపల్ ఎన్నికల పర్వం అయితే మాత్రం ముగిసింది. ఇక ఫలితాలు ఒక్కటే ఇక ఆలస్యం ఉంది. శుక్రవారం జరిగే ఫలితాల గురించి అయితే మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి
ప్రజలు ప్రధానంగా ఓటర్లు ఏ పార్టీకి ఏ అభ్యర్థికి పట్టం కట్టారో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల్లో ఒక స్పష్టమైన ఫలితాలు అయితే మాత్రం విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. చూడాలి మరి ప్రజలు ఎవరి వైపు ఉంటున్నారో, ఎటువైపు ఉంటున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు అనేది మాత్రం మరికొద్ది గంటల్లో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం రాబోతుంది.